సినిమా బాగా ఆడుతుంది. ఎలా ఉంటే సినిమా స్టోరీ బాగుంటేనే ఆడుతుంది. మళ్ళీ రామ్ చరణ్ గారు 3 లుక్లు ఉన్నాయి కదా, అదే రామ్ చరణ్ గారికి 3 లుక్లు ఉన్నాయి, 4 లుక్ కూడా ఉందంట. అదేదో కొత్త లుక్ అంట. అది కూడా వస్తే చూపిస్తే టీజర్ లో బాగుంటది. ఇంక నేనైతే ఒక 3 లుక్లు చూసాను, చాలా బాగుంది. సాంగ్స్ 3 సాంగ్స్ రిలీజ్ అయినాయి. ఆ 3 సాంగ్లు అయితే నాకైతే బాగా నచ్చింది. కాస్త రొమాంటిక్ సాంగ్ ఉంది, అదేదో అదేందో నా పక్క నువ్వు ఉంటేనే నాకు. ఎందుకంటే నేను రొమాంటిక్ కి నేను పెద్ద ఫ్యాన్. నాకు రొమాంటిక్ సినిమాలన్నా, రొమాంటిక్ సీన్లు అన్నా, రొమాంటిక్ సాంగ్లు అన్నా నాకు చాలా ఇష్టం. పైగా రొమాంటిక్ డైరెక్టర్లు అన్నా, హీరో అన్నా, హీరోయిన్ అన్నా నాకు అందరూ ఇష్టం. కాబట్టి అన్ని సినిమాలు బాగా ఆడాలనే కోరుకుంటున్నా. ఈసారి కొడితే 1000 కోట్లు, ప్రతి సినిమాకి ఒక 1000 కోట్లు వస్తే మన తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలని. గేమ్ చేంజర్ ఎంత ఎక్స్పెక్ట్ చేసి అదే చెప్పాను కదా, ఒక 1000 కోట్లు వస్తాయని. అదే ఒక 1000 కోట్లు వస్తే హ్యాపీ. ఇంకా 1000 కోట్లు కాకుండా ఇంకా ఎక్కువ వస్తే ఒక 50,000 కోట్లు వస్తే ఇంకా హ్యాపీ అని అంటాను. అంతే, ఇంకేం బెనిఫిట్స్ లేవంట కదా మరి. బెనిఫిట్స్ వాళ్ళు ఇంకా అందరూ వెళ్ళి ఇంకా బతిలాడుకొని ఏదో ఒకటి చేసుకుంటా అవుతుంది. ఇప్పుడు డే 1 పుష్ప బ్రేక్ చేస్తుందంటవా? అదే చేస్తే చేయొచ్చు, అది సినిమాని బట్టి ఉంటది. సినిమా రిలీజ్ అయితే చెప్పలేం కదా, ఏమో చెప్పలేం కదా. ఆ సినిమా ఒక 50,000 1,00,000 కోట్లు కూడా వస్తాయని చెప్పలేము. సినిమా ఆడంలో చెప్పలేము. శంకర్ గారి గురించి ఏం చెప్తే, శంకర్ గారి గురించి చెప్పాలంటే గతంలో అన్ని ఫ్లాప్లే. అప్పుడెప్పుడో రోబో సినిమా దాకా ఇట్లు రోబో దాకా, తర్వాత అన్ని ఫ్లాప్లే. మళ్ళీ ఆయన ఇది వరలాగా అన్ని సినిమాలాగా బాగా ఆడాలని అంటే గతంలో అదే ఒక్కడుగానే అదే జెంట్లు మ్యాన్ సినిమా లాగా, ఆ స్నేహితుడు, అన్ని సినిమా రోబో లాగా అన్ని సినిమాలు బాగా ఆడాలని, ఆపోజిట్ అదే వస్తున్నా అన్ని సినిమాలు కూడా బాగా ఆడాలని, ఈ సినిమా కూడా అన్ని సినిమాలు బీట్ చేయాలని నేనైతే కోరుకున్నాను. అలాగే మీరు కూడా కోరుకుంటారు అనమాట. అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, ఇంకా డాన్సులు బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి, రొమాన్స్లు బాగున్నాయి, డైలాగులు బాగున్నాయి, వాళ్ళు వేసుకున్న బట్టలు బాగున్నాయి. కాబట్టి అన్ని బాగానే ఉన్నాయి. ఆ సినిమా హీరోలు వేసుకునే బట్టలు కూడా మీరందరూ వేసుకోండి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, గేమ్ చేంజర్. సో 3 ఏది బ్లాక్ బస్టర్ అయితే అనుకుంటున్నాను? నాకు తెలిసి అన్ని అవుతాయి అనుకుంటా. లేదా చెప్పలేదు, అన్ని అవుతాయి. అన్ని సినిమాలు బాగా ఆడాలా లేదా? తప్పుగా మాడతాను. తప్పుగా అందరు హీరోలు బాగుపడాలి, అన్ని సినిమాలు బాగా ఆడాలి అంటే ప్రజలందరూ బాగుండాలి. నా దృష్టిలో అదే. నాకు ఉండేదల్లా నా మంచితనం ఏంటంటే ప్రజలందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, నేను ఉండాలి ముఖ్యంగా. కాబట్టి అన్ని సినిమాలు ఈ సంక్రాంతికి బాగా ఆడాలని నేను కోరుకున్నాను. ఓకేనా? జై హింద్.